హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 49. అతడు నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడే. మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి నేనేం చేయాలి? వాడికి నిన్నేమైనా చేసుకునే రైట్స్ ఉన్నాయి అన్నాడు సిద్ధు. అంతే. సిద్ధు చెంపపై లాకి పెట్టి ఒక్కటి గట్టిగా పీకింది సాహిత్య. దాంతో సిద్ధు తల పక్కకి వంచి అతడి చెంప మీద చేయి పెట్టుకొని సాహిత్యని కోపంగా చూస్తూ ఉన్నాడు. ఏంట్రా అని సాహిత్య ఒక అడుగు ముందుకు వేసి సిద్ధు కాలర్ పట్టుకొని, నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నానురా నేను? వాడెవడురా అసలు నన్ను ముట్టుకోవడానికి? నా మనసు, నా ప్రాణం, నా ప్రేమ అన్నీ నీకిచ్చేశానురా. నీకే రాసిచ్చాను. అలాంటిది వాడెవడో నన్ను ముట్టుకుంటూ ఉంటే చూస్తూ కూర్చోవాలా? ఊరుకోవాలా? పైగా నువ్వు కూడా అలా చూస్తూ ఊరుకుంటున్నాను అంటే నిన్నేమనాలిరా? ఒక అమ్మాయికి నచ్చని వాడు ముట్టుకుంటే ఎవ్వడైనా సరే వాడు నచ్చదు. ఆఖరికి భర్త అయినా సరే. అలాంటిది నచ్చని వాడు నాపై చేయి వేస్తే ఎలా ఉంటుందిరా? అది నీకెందుకు అర్థం కావట్లేదు? ఛీ! ఇంకా ఎలా సిగ్గు విడిచి చెప్తే నీకు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు సిద్ధూ. నీకోసం ప్రాణం ఇవ్వడానికైనా, ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధం నేను. అది నువ్వు త్వరలో కూడా చూడబోతున్నావు. నిజంగానే నీ ప్రేమ కోసం నేను చావడానికైనా సిద్ధమే. నువ్వు ఒప్పుకోకపోతే అదే జరుగుతుంది చూడు. త్వరలో నేను చెప్పినవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. వాటన్నిటి కోసం వేచి చూస్తూ ఉండురా. నిజంగా నా మూడంతా పాడు చేశావు. వాడు ఊర్లో లేడు. కనీసం వాడు లేనప్పుడైనా సంతోషంగా ఉందామని బయటకి వచ్చాను. కానీ వాడికన్నా ఎక్కువగా టార్చర్ చేస్తున్నావురా నువ్వు అని వాళ్ళ వదినలు వెయిట్ చేస్తూ ఉంటారు అని మళ్ళీ ఆమె కన్నీళ్లు తుడుచుకొని, ఐ లవ్ యూ సిద్ధు. ఇది నీకెందుకు అర్థం కావట్లేదు? నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానురా నిన్ను అని సాహిత్య సూటిగా సిద్ధు కళ్ళల్లోకి చూస్తూ చెప్పి అక్కడి నుండి షాప్కి వెళ్ళేసరికి వాళ్ళ వదినలు పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్ అన్నీ కొని రెడీగా ఉండేసరికి, పదండి వదిన అని చిన్నగా అంటుంది సాహిత్య. పద, నీకోసమే వెయిట్ చేస్తున్నామని చెప్పి సాహిత్య చేతిలో ఒక చాక్లెట్ పెట్టి, ఎందుకేడ్చావు మళ్ళీ? అతడేమైనా అన్నాడా అని అడిగింది తార. ఏముంది వదినా, నా జీవితంలో అందరూ నన్ను ఏడిపించే వాళ్ళే కానీ ఒక్కరికి నా సంతోషం అవసరం లేదు కదా. వీడు కూడా ఆ బాపతికి చెందినవాడే. వాడు నన్ను ఒక రకంగా టార్చర్ చేస్తూ ఉంటే వీడు ఇంకో రకంగా నన్ను టార్చర్ చేస్తున్నాడు. వాడికి ఇష్టం లేదని చెప్తుంటే వినట్లేదు. వీడికేమో నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తుంటే వినట్లేదు. ఎటూ కాకుండా పోతుంది నా లైఫ్ అని అసహనంగానే ఇంటికి వెళ్ళి ఆ రోజు రాత్రి కనీసం అన్నం తినకుండా అలాగే పడుకుంటుంది సాహిత్య. ఆమె మనసు సిద్ధుకి ఎంత ఫోన్ చేయాలని తహతహలాడిపోతున్నా కూడా ఆ రోజు సిద్ధు అన్న మాటలకి చాలా హర్ట్ అయ్యి ఫోన్ చేయకుండానే ఉంటుంది సాహిత్య. ఆ రాత్రి సిద్ధు మాటలు, మెసేజ్లు లేకుండా చాలా భారంగా గడిపి ఇంకో 4 రోజులు అలాగే జాతర, అలాగే గుడిలో పూజలు ముభావంగానే చేస్తుంది సాహిత్య. ఆ మనిషిగాడిని తప్పించుకొని తిరుగుతూనే ఇటు సిద్ధు కలుస్తున్నా కూడా చూపులతోనే అతడితో మాట్లాడుతుంది తప్పితే ఆ రోజు అతడు ఎంత పెద్ద మాట అన్నాడు అని మాట్లాడడం మానేసింది ఇక. ఆఖరి రోజు సిద్ధుని గుడిలో కలుసుకొని, ఊరు నుండి వెళ్ళిపోతున్నాను రేపు. కానీ నేను నీకోసం మళ్ళీ తిరిగి వస్తాను. నా పెళ్లి క్యాన్సిల్ చేసుకొని. రెడీగా ఉండు నువ్వు. నేను పెళ్లి చేసుకోవడం కోసం ఇంతకంటే ఇంకేం చెప్పలేను అని సాహిత్య అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇంటికి వెళ్ళి ఆ మరుసటి రోజే హైదరాబాద్ ప్రయాణం కావడంతో అందరూ ఎవరి బట్టలు వాళ్ళు సర్దుకోవడంలో మునిగిపోతే సాహిత్య ఇష్టంగానే ఆమె బట్టలు, ఆమె వస్తువులన్నీ బ్యాగ్లో సర్దుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తన రూమ్‌లోకి ఎవరైనా వస్తారు అని ముందే డోర్ లాక్ చేసుకొని, వెళ్తున్నారా ఇక్కడి నుండి? నేను గుర్తుంటానా అసలు నీకు? నేను నీ గుర్తులన్నీ పోగు చేసుకొని వెళ్తున్నాను. కనీసం నేను వెళ్ళాకైనా గుర్తుంటానా? లేకపోతే ఇదేదో వచ్చింది, నెల రోజులు నాతో కలిసి తిరిగినందుకే ప్రేమ అంటూ వెంటపడి దాని దారిన అది వెళ్ళిపోయిందనుకుంటావా? నువ్వెలా అనుకున్నా నువ్వు మాత్రం నా ప్రాణం. ఖచ్చితంగా తిరిగి వస్తాను నేను నీకోసం. ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం. ఇంటికి వెళ్ళాక నేను చేసే మొదటి పని నాకా పెళ్లి ఇష్టం లేదని, ఆ మనిషిగాడు ఇష్టం లేదని చెప్పేయడమే. మా నాన్న వాళ్ళు ఒప్పుకుంటే సరే సరే. లేకపోతే నేను నీకోసం మళ్ళీ ఊరికే వస్తాను. నీ ఇంటి గడప ఖచ్చితంగా తొక్కుతాను అని ఏడుస్తూనే తన బట్టలన్నీ సర్దుకొని బెంగగా బెడ్ మీద వాలుతుంది. తన ప్రేమ విషయం తెలిసాక మొదటిసారి సిద్ధు ఫోన్ చేస్తాడు సాహిత్యకి. ఆమె ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఈ టైంలో ఎవరు? అందరూ ఇంట్లోనే ఉన్నారు.
అసలు సిద్ధు చేస్తాడు అన్న ఆలోచన ఏమాత్రం లేకుండా సాహిత్య ఫోన్ చూసేసరికి అది సిద్ధు నుండి కాల్ కావడంతో ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి సిద్ధు అంటుంది. నేనే. మరీ అంత అనుమానంగా అడగడం ఎందుకు? అన్నాడు సిద్ధు. నీలాంటోడు నాలాంటి దానికి ఫోన్ చేయడు కదా! అందుకే అడిగానులే. ఎందుకివాళ గుర్తొచ్చాను నేను? అని అడిగింది సాహిత్య. రేపు తమరు వెళ్ళిపోతే ఇక పెళ్లి చేసుకొని అత్తారింటికే వెళ్ళిపోతారు కదా! ఇక లాస్ట్ టైమ్ నీతో మాట్లాడదామని, నీతో మాట్లాడకపోతే బెంగ పెట్టేసుకుంటావేమో నా మీద. ఇక నీ నంబర్ కూడా డిలీట్ చేసి బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నాను. అక్కడికి వెళ్ళాక నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావని. అందుకే లాస్ట్ టైమ్ నీతో కాసేపు మాట్లాడి, నీ మెదడులో ఉన్న చెత్త అంతా డిలీట్ చేయమని చెప్దామని చేశాను అన్నాడు సిద్ధు. నిన్ను మర్చిపోవడం, నీతో ఉన్న గుర్తులు, నీతో ఉన్న మూమెంట్స్‌ని మర్చిపోవడం అనేది జరగని పని. అది నా ప్రాణం పోయిన తర్వాతే. నువ్విప్పుడైతే ఫోన్ చేసి చెప్పినంత మాత్రాన మర్చిపోతాను అనుకుంటున్నావా? నీ విషయంలో నేను ఎవ్వరు చెప్పినా వినను సిద్ధూ. ఆల్రెడీ నేను ఫిక్స్ అయిపోయాను. మా ఇంటికి వెళ్ళడంతోనే నిన్ను ప్రేమిస్తున్నాను అని మా వాళ్ళకి చెప్పేస్తాను. వాళ్ళు ఒప్పుకుంటే ఏం లేదు. లేకపోతే నేను మళ్ళీ ఊరికి నీ కోసమే వస్తాను సిద్ధు అని చెప్పింది సాహిత్య. పెళ్ళంటే ఆటలనుకుంటున్నావా సాహిత్య? ఎందుకిలాంటి తలతిక్క పనులు చేస్తావు? నన్ను మర్చిపోయి మీ నాన్న చూసిన వాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. నీ సంతోషమే నాకు కావాలి. నన్ను మర్చిపో సాహిత్య అన్నాడు సిద్ధు. నిన్ను మర్చిపోవాలి అంటే నాకు చావు రావాలి సిద్ధు. ఎక్కడ నేర్చుకున్నావే ఇలాంటి డైలాగులు? అన్నాడు సిద్ధు అసహనంగా. అవి నా మనసులో నుండి వస్తున్నాయిరా. ఎక్కడో చదివి నేర్చుకున్నవి కాదు. అయినా ఎందుకు అర్థం కావట్లేదు నా ప్రేమ నీకు? ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.